వారణాసి గ్లింప్స్ చూసాక నా రియాక్షన్ చెప్పాలంటే ఇట్స్ బియాండ్ అంతే. ఎందుకంటే ఒక సినిమా కోసం ఆ సినిమాలో కొన్ని ఏదైతే లెవెల్స్ ఉన్నాయో మనం దీన్ని లెవెల్స్ అనుకోవచ్చు. ఎందుకంటే అది ఒక్కొక్క జానరాలో జరుగుతుంది. అంటే ఒక్కొక్క టైం పీరియడ్‌లో జరుగుతుంది. సో, ఆ లెవెల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి అంటే ఇప్పటిదాకా 'గ్లోబ్ ట్రాటర్' అంటే ఒక యాక్షన్ అడ్వెంచర్ అంటే నార్మల్‌గా 'ఇండియానా జోన్స్' టైప్ అంటే ఒక చోటు నుండి ఒక చోటుకెళ్ళేటప్పుడు ఒక సెట్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. అది ఏం జరుగుతది? ఒకే ఫేజ్‌లో జరుగుతది. కానీ దీన్ని వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే, ఇట్స్ లైక్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్. అంటే ఒక ఇయర్‌లో జరిగింది గాదు. ఇది ఒక్కొక్క యుగాల్లో జరిగినట్టుగా చూపిస్తున్నారు. సో, టైమ్ ట్రాటర్ అని జెప్పేసి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, టైమ్ ట్రావెలింగ్ అనేది జరుగుతది. సో, ఒక మనిషి ఇవన్నీ నెక్స్ట్ 100 ఇయర్‌లో చేస్తారో లేదో మనకు తెలియదు. ఒకవేళ చేసినా ఒక 2100 ఆ టైంలో జరిగినా అప్పటికి మనం ఉండం. సో, దాన్ని విజువల్‌గా మనం ఎప్పటికి చూడలేం గాబట్టి, మూవీస్‌లో అయినా చూసే ఛాన్స్ ఒస్తుంది ఇలాంటి మూవీస్ వల్ల. సో, రాజమౌళి గారికి ఒకటే కుడోస్ టు యూ సార్. ఇలాంటి సినిమాస్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇట్స్ యాక్షన్ అడ్వెంచర్ అన్నారంటే, ఏదో ఒక అడ్వెంచర్‌గా కొన్ని పెట్టేసేసి మంచి గ్రాండ్‌గా తీస్తారేమో అనుకున్నాం గానీ, టైమ్ ట్రావెలింగ్ టు డిఫరెంట్ ఎరాస్ అనేది ఇట్స్ మైండ్ బ్లోయింగ్. సో, నేనైతే సినిమా కోసం పిచ్చగా వెయిట్ జేస్తున్నాను. మీరే మీ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూసిన తర్వాత? ఐ మీన్ దిస్ గ్లింప్స్ చూసిన తర్వాత అనేది కింద కామెంట్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.